వాయిస్ దూరంగా వెళ్ళిస్తా. సరే సరే. శ్రీరస్సు శుభమస్సు అవిఘ్నమస్సు. పసుపు కుంకుమ సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం పైడమ్మ తల్లి గుడి దగ్గర కాలనీ ఫస్ట్ వార్డు కొత్తపేట పెడన నూతన ఆలయ శంకుస్థాపన ఆహ్వానం. స్వస్తి శ్రీ చంద్ర మానేన శ్రీ విశ్వ వాసునామ సంవత్సరం 30/10/2025 గురువారం ఉదయం 11:01 శ్రావణ నక్షత్ర యుక్త ధనస్సు లగ్న పుష్కరాంశములందు కావున భక్తులెల్లరూ కుటుంబ సమేతంగా విచ్చేయవలసినదిగా కోరుచున్నారు. అందరూ ఆహ్వానితులే. ఇట్లు భక్తి బృందం కొత్తపేట పెడన పసుపు కుంకుమ సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం. అందరూ ఆహ్వానితులే. ఇట్లు భక్తి బృందం కొత్తపేట పెడన. ఇక్కడ నూతనంగా ప్రభుత్వ పెడన మున్సిపాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న కాలనీలు 2 కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీలకి సమీపంలో ఇది కొత్తపేట కింద వస్తుంది. పైడమ్మ గుడి దగ్గర కాలనీ ఫస్ట్ వార్డు కింద వస్తుంది. మరి ఇక్కడ పసుపు కుంకుమ సమేత శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి కొత్తపేటలో ఉన్న ప్రముఖులు ఎవరైతే కౌన్సిలర్ పిచ్చిక సతీష్ గారు కానీ, బొల్లా రామచంద్రరావు గారు కానీ, మరి అలాగే కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్త బత్తుల రమేష్ బాబు గారు కూడా మరి ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రావటం జరిగింది. అలాగే కమిటీ సభ్యులు కొద్దిమంది పేర్లు నాకు తెలవదు, దయచేసి మన్నించగలరు. మరి కొత్తపేటలో ఉన్న మరి వార్డ్ కౌన్సిలర్స్ మరి పిచ్చిక సతీష్ గారే కానీ, బొల్లా రామచంద్రరావు గారే కానీ, ఇక మిగతా వాళ్ళు చాలామంది పెద్దలందరూ కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. ఒకటి మట్టికి నేను చెప్పగలను, ఎక్కడైతే దేవాలయాలు ఎలుస్తాయో అక్కడ శుభాలు జరుగుతాయి. అక్కడ అన్నార్తులకు నిరాశ నిస్పృహలతో జీవించే వాళ్ళందరికీ కూడా అన్నపూర్ణేశ్వరి. అలాగే ఉండటానికి నీడలేక ఎక్కడ తలదాచుకోవాలో తెలవలేని పరిస్థితిలో ఇప్పుడు భారీ తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ టైంలో దేవాలయాలే ఆశ్రమాలుగా మరి అదే తుఫాన్ షెల్టర్లుగా ఉపయోగించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే దేవాలయాలు ఉన్న చోట శుభాలు జరుగుతాయి. ఏమైనా ప్రకృతి విపత్తి సంభవిస్తే ఆ దేవాలయాలే గృహాలుగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి పసుపు కుంకుమ సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం వారి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, వృద్ధులు ఎవరైతే ఉంటారో ఆ వృద్ధులకు కూడా వృద్ధాశ్రయం కూడా కట్టాలని దృఢమైన సంకల్పంతో ఈ గుడి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరొకసారి ఈ గుడి యొక్క ప్రధాన ఉద్దేశం వృద్ధాశ్రయం, వృద్ధులకి మరి తల్లిదండ్రులని నిర్లక్ష్యంగా చూసే బిడ్డలు కానీ, మరి తల్లిదండ్రులు మరి కన్నబిడ్డలు లేని వాళ్ళు ఎవరైతే అన్నమో రామచంద్ర అంటూ పట్టడి అన్నం కోసం పరితపించే వాళ్ళందరికీ కూడా వృద్ధాశ్రమం కూడా నిర్వహించాలని మరి సంపూర్ణమైన దీక్షా సంకల్పంతో ఈరోజు పసుపు కుంకుమ సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం పైడమ్మ గుడి దగ్గర కాలనీ ఫస్ట్ వార్డు కొత్తపేట ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఈ గుడి కార్యక్రమం శంకుస్థాపన జరుగుతుంది. నేను ఒకటే అనుకుంటున్నాను, నా జీవితం ధన్యమైంది. కారణం ఏంటంటే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఒక జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతమై ఏదైతే శంకుస్థాపన చేస్తున్నారో ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరి పసుపు కుంకుమ సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి తరపున మరి నమస్కార సుమాంజలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఏదైతే లక్ష్య సాధనతో
వృద్ధాశ్రమం అంటున్నారు. అది కూడా మంచి సంకల్పంతో మరి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో వృద్ధాశ్రమం కూడా విజయవంతంగా నిర్వహించాలని మరి నాకు ఈ అవకాశం కల్పించి మరి ఈ వీడియో తీయటకు నాకు అనుమతించినందుకు మరొక్కసారి పసుపు కుంకుమ సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం పైడమ్మ గుడి దగ్గర కాలనీ ఫస్ట్ వార్డు కొత్తపేట మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన 50 మంది భక్తులకు మనస వాచ కర్మల శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.